హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. ఎక్కడికొచ్చామా అనుకుంటున్నారా? ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వైజాగ్ అండి. నాట్ ఓన్లీ వైజాగ్ అండి, ఆంధ్రప్రదేశ్‌లోనే లార్జెస్ట్ షాపింగ్ మాల్ అండి ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్‌కైతే ఈరోజైతే వచ్చాము. ఈ మాల్ లోపల ఎలా ఉంటుంది చూడ్డానికి, ఈ మాల్ గురించి విశేషాలు అన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. మనకి లోపలికి ఇలా వెళ్ళగానే సెక్యూరిటీ చెకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారండి. ఈవెన్ బ్యాగ్స్‌కి అన్నిటికీ చెకింగ్ అయితే చేస్తున్నారు. మన వైజాగ్‌లో ఉండే సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కూడా చెక్ చేస్తారు. బట్ బ్యాగ్స్ అవి అంత ప్రాపర్‌గా అయితే చెక్ చేయరు. ఇక్కడైతే ఫుల్ చెకింగ్ అది అంతా కంప్లీటెడ్‌గా చేస్తున్నారండి. చేసిన తర్వాత మనం వెళ్ళగానే హెల్పింగ్ డెస్క్ అయితే ఉంటుంది. ఆ హెల్పింగ్ డెస్క్ దగ్గర మనము ఏంటేంటి కావాలి, ఈరోజు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఈచ్ ఫ్లోర్‌లోని ఒక్కొక్క డిస్‌ప్లే స్క్రీన్స్ అయితే పెట్టారండి. ఈ స్క్రీన్స్‌లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మెన్షన్ చేశారు. మనం ఎక్కడున్నాము, మనం ఏ స్టోర్‌కి వెళ్ళాలనుకుంటున్నాము, మనకి ఈ స్టోర్‌లో ఏమేమి ఉన్నాయి, ఈ ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయి, అలా అన్ని ఐటెమ్స్ అక్కడైతే మెన్షన్ చేశారండి. అది మనం చూసుకుంటూ మనకి ఏ ఫ్లోర్‌లో ఏ వస్తువు కొనాలనుకుంటున్నాము, ఎక్కడ ఏ బ్రాండ్ అవైలబుల్‌గా ఉంటుంది, అవన్నీ మనం డిస్‌ప్లేలో చూసుకొని ఈజీగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. టోటల్ స్టోర్‌లో 350 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే పెట్టారండి. దాంతో పాటు 8 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. బట్ స్క్రీన్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి ఇంకాన. టోటల్ మాల్ అంతా కలిపి ఇంకా ఓపెన్ అవ్వలేదండి. హాఫ్ ఆఫ్ ద మాలే ఓపెన్ అయ్యింది. సో, ఇంకా టోటల్ మాల్ ఓపెన్ అవ్వాలంటే ఇంకా 2-3 మంత్స్ అయితే పడుతుందంటండి. లోపల 1½ కిలోమీటర్ జాగింగ్ ట్రాక్ ఉందండి. నెక్స్ట్ పెట్ పార్క్ కూడా ఈ మాల్‌లో అయితే అవైలబుల్‌గా ఉందండి. ఈ మాల్ ఓపెనింగ్ టైం మార్నింగ్ 11:00 అండి. క్లోజింగ్ టైం నైట్ 10:30 వరకు క్లోజింగ్ టైమ్ అండి. ఈ మాల్‌లో 7 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ చాలా బావుంది. చాలా స్పేషియస్‌గా ఉందండి మాలు. మాల్‌లో మనము టోటల్ మాల్ అంతా మనం చూడాలంటే మనకి ఒక హాఫ్ డే అయితే పడుతుందండి. ఫుడ్ కోర్ట్స్ కూడా కొన్ని కొన్నే ఓపెన్ అయ్యాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా అన్నీ ఓపెన్ అవ్వలేదండి. నేను 2, 3 ఇనార్బిట్ మాల్స్ అయితే చూసానండి. బట్ కంపారిటివ్‌గా వైజాగ్‌లో ఉండే ఇనార్బిట్ మాల్ అయితే చాలా స్పేషియస్‌గా అనిపించింది నాకు. అరౌండ్ 1.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అయితే మాల్ అండి ఇది. చాలా పెద్ద మాలు. చాలా స్పేషియస్‌గా ఉంది మాలు. రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ అయితే టైమ్ జోన్ కూడా స్టార్ట్ చేశారండి. ఈ టైమ్ జోన్‌లో పిల్లలకి కావాల్సిన గేమ్స్ అవన్నీ పెట్టారు. బట్ అన్నీ చాలా దగ్గరగా అరేంజ్ చేసేసారండి. సో, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మేము వెళ్ళేటప్పుడు ఈ టైమ్ జోన్‌లోని. నెక్స్ట్ పక్కనే క్రాస్ వరల్డ్ అని ఉంది బుక్ స్టోరు. అదైతే నాకు చాలా నచ్చింది. పిల్లలకి మనకి చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ అన్నీ అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇదిగోండి టోటల్ మాల్ లుక్ చూస్తే చాలా బావుంది. మనకి నైట్ పూట వెళ్తే లైటింగ్‌లో ఇంకా బావుందండి. నేను డే టైమ్ వెళ్ళాను కాబట్టి లైటింగ్ ఇలా ఉంది. ఇనార్బిట్ మాల్‌కి ఒక కీ అట్రాక్షన్ ఉందండి. ఏంటా అనుకుంటున్నారా? 100 ఇయర్స్ ఓల్డ్ బానియన్ ట్రీ ఉందండి. అండ్ 90 ఇయర్స్ ఓల్డ్ పీపల్ ట్రీ ఉందండి. ఈ 2 ట్రీస్‌ని అలా ఉంచేసే మాల్ అనేది కన్‌స్ట్రక్ట్ చేశారు. అది సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిందండి ఈ ఇనార్బిట్ మాల్‌కి. ఎక్కడికక్కడ డెకరేషన్ అది చాలా చేశారండి. మాల్ చాలా క్లీన్ అండ్ నీట్‌గా అయితే ఉంది. ఇదిగోండి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళ షాప్ అయితే ఇక్కడుంది ఈ ఫ్లోర్‌లోని. మాల్ చూడ్డానికి పైనుంచి కూడా లుక్ అయితే చాలా బావుందండి. వీక్ డేస్ అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది. వీకెండ్స్ అయితే కొద్దిగా రష్ అయితే ఎక్కువగానే ఉందండి మాల్‌లోని. ఎక్కడికక్కడ లాబీ ఏరియాస్ అయితే బాగా పెట్టారండి. సో దట్ మనము షాపింగ్ చేసి అలసిపోయి వచ్చి కూర్చోడానికి కూడా చాలా బావుంది. అది అనేది ఈచ్ ఫ్లోర్‌లోని వాళ్ళు పెట్టారండి లాబీస్. సో, మనం అక్కడ వెళ్ళి తీరిగ్గా కూర్చోవచ్చు. కొంతసేపు కూర్చొని మళ్ళీ షాపింగ్ అయితే మొదలు పెట్టుకోవచ్చండి. మాల్‌లో ఎక్కడికక్కడ వాష్‌రూమ్స్ అవి ఉన్నాయండి. చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా ఉన్నాయండి. ఓవరాల్ లుక్ చూస్తే మాల్ అయితే చాలా బావుంది. మీలో ఎంతమంది ఇంకా ఇనార్బిట్ మాల్‌కి వెళ్ళలేదో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. వెళ్ళిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎలా ఉందో మీ ఒపీనియన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.